ఇక్కడ అంటుకుంది ఇక్కడ వచ్చింది మేడం అడ్డం రాకండి. ఓ మేడం జరగండి. మేడం కొంచెం అడ్డం రాకండి. ఇట్లా మా కొంచెం సార్ వెనకాల. సంక్రాంతి పండుగ తెలుగు వాళ్ళకి తమిళనాడు ఇది భారతదేశం అంతటా ఉన్న పండుగ కాదు. చాలామందికి అపోహ సంక్రాంతి పండుగ అంటే ఇదేదో హిందువుల పండుగని. ఇది హిందువుల పండుగ ఏమాత్రం కాదు. ఇది కర్షకుల పండుగ, ఇది రైతుల పండుగ. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ తమిళనాడులో కానీ తెలంగాణ కానీ తెలుగువారు తమిళవారు నివసించే ప్రతి చోట కూడా ఈ పండగ సమయంలో అందరికీ పుష్కలంగా పంటలు వచ్చి ఆ పంటల్ని వాళ్ళు అమ్ముకుని పిల్లలకి బట్టలు కొనుక్కుని వాళ్ళ ఇంట్లో పాత సామాన్లు ఏమైనా ఉంటే అవన్నీ కూడా భోగి మంటలు అనే పేరుతో తగలబెట్టి కొత్త సామాన్లు కొనుక్కునే సాంప్రదాయం ఉన్న పండుగ సంక్రాంతి పండుగ. అందరికీ మీ ద్వారా ప్రేక్షకులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు వేడుకగా జరుగుతున్నాయి. డూడు బసవన్నల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. ఇళ్ల ముందు రంగబల్లులు, వాటిలో గొబ్బిళ్లు కనువిందు చేస్తున్నాయి. కోడిపుంజులు పందాలకు కాలు దువ్వుతున్నాయి. భోగి మంటలు కొత్త కాంతులు నింపుతున్నాయి. సుందరమైన బాలుడే సూపరంటే సూపరే సుందరమైన బాలుడే పూల బంతుడే మన కాంతలేసిన మనములే బామరాని గతులలో బంగారి నదన సూపరే కాంతులే మల్లె పూల కాంతులే లేరా పైకి లేరా పైకి నేను పైకి లేయా పైకి లేయా భోగి చెప్పరా సంక్రాంతి సంబరాలతో తెలుగు లోగిళ్లు కళకళలాడుతున్నాయి. భోగి మంటలతో పల్లెల్లో కొత్త వెలుగులు నిండుకున్నాయి. మనం ఆ భోగి వేడుకల్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో రాజమహేంద్రవరం, విశాఖలో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాం. అదేవిధంగా తెలంగాణలోనూ భోగి వేడుకలు అద్భుతంగా జరుగుతున్నాయి. నల్గొండ, ఖమ్మంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనం చూస్తున్నాం ఆ వేడుకల్ని. లేరా పైకి లేరా పైకి నేను పైకి లేయా లేరా పైకి లేరా పైకి నేను పైకి లేయా పైకి లేయా
కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నీతి నిజాయితీ మాసిపోదు మత్సలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి ఇల్లో బొమ్మరిల్లు సరదాలు తెచ్చిందే తుమ్మెదా జంట తాళాలతో మేజువాణి జోడు మద్దళ్ళని మోగిపోని వయసే అల్లాడిపోయే సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోటి పంజాలతో ఊరేగు పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం
కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలో తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం, ఊరంతా ఉల్లాసం. రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు వేడుకగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. డూడు బసవన్నల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. ఇళ్ల ముందు రంగవల్లులు, వాటిలో గొబ్బిళ్లు కనువిందు చేస్తున్నాయి. కోడిపుంజులు పందాలకు కాలు దువ్వుతున్నాయి. భోగిమంటలు కొత్త కాంతులు నింపుతున్నాయి. ప్రస్తుతం మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో భోగిమంటల వేడుకలు జరుగుతున్నాయి. విజయవాడలో ప్రముఖులు పాల్గొన్నారు. దేవిని ఉమా భోగిమంటల వేడుకల్లో పాల్గొన్నారు. అదేవిధంగా విశాఖలో సంప్రదాయ వస్త్రధారణలో చిన్న పెద్ద అంతా కలిసి ఆనందోత్సాహాలతో భోగిమంటల వేడుకల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా రాజమహేంద్రవరం, గుంటూరులోనూ భోగి వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరుగుతున్నాయి. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు. తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ప్రారంభమయ్యాయి. చలిలోనూ చిన్న పెద్ద వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇంట్లో ఉన్న పాత వస్తువులు భోగి మంటల్లో వేసి అగ్నిదేవునికి పూజలు చేస్తున్నారు. కొన్ని చోట్ల మహిళలు మంటల చుట్టూ తిరిగి పాటలు పాడుతున్నారు. అమరావతి సహా పలు ప్రాంతాల్లో భోగి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. జంట తాళాలతో మేజువాణి జోడు మద్దళ్ళని మోగిపోని వయసే అల్లాడిపోయే సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోటి పంజాలతో ఊరేగు పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళ